స్టోరీ ఏంటంటే నెంబర్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం బాగా లేకుండా చాలామంది తెలియని విషయం ఏంటంటే చాలామంది బాగా లేకుంటే హాస్పిటల్కి పోతారు ఓకే, దాని గురించి సమస్య లేదు. కానీ సరే పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇంతకుముందు పాత రోజుల్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం రక్త పరీక్షలు, గిస్ట్ పరీక్షలు, స్కానింగ్లు, ఆ పరీక్షలు ఈ పరీక్షలు లేకుండా చేస్తున్నారు డాక్టర్లు సహజంగానే. ఓకే, ఇప్పుడు జనరేషన్కి వచ్చేలాగా ఈ 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చిన డాక్టర్లు డబ్బులకు ఎక్కువ ఆశపడుతున్నారు ఫ్రెండ్స్. అదే మెయిన్ పాయింట్. ఇప్పుడు ఒకటి అనవసరంగా ట్రీట్మెంట్లు చేయించి అనవసరంగా ఖర్చు పెట్టించి ఇటువంటి సమస్యలు చేస్తే మనుషులకే కదా ఇబ్బంది. వాళ్ళు ఏంటంటే ₹1 ఉన్న వాళ్ళు ఉంటారు, ₹1 లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసి చూడనట్టు పోవాలి కదా. ఉన్నోడు లేనోడు వెనక ముందు చూసుకోకుండా నీ ఇష్ట ప్రకారం స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించేసి ఆ హాస్పిటల్ ఈ ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్ రాసేసి గందరగోళం చేస్తా ఇవన్నీ చేస్తే పేదవాళ్ళు తట్టుకునేది అట్ ఫ్రెండ్స్. అందులో దానికి తగ్గట్టు కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయంటే 5 అండగా ఆడపోయిందా సరైన ట్రీట్మెంట్ ఇవ్వరు, అదొక సమస్య. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే సరైన ట్రీట్మెంట్ ఇస్తారు కానీ డబ్బులు మాత్రం ఎక్కువ తినేయడం సమస్య అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ సమాజంలో మార్పు రావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక పేదవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్గా బాగా చూడటం అనేది ప్రభుత్వం డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ వాళ్ళు స్టడీగా చేస్తే ఆ ప్రభుత్వంగా చర్యలు తీసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా పేదవాళ్ళు ఏంటంటే ఈ ఆరోగ్య సమస్యలు ఎవరున్నా కానీ ₹1 లేని వాళ్ళు ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా బాగుంటుంది అన్నమాట. వీడియో చేయడం ప్రధాన కారణం ఏంటంటే అయితే సమస్య ఈ పాపం పేదవాళ్ళు ఉంటారు, ₹1 లేని వాళ్ళు మధ్యతరగతిలో పరిస్థితి ఏంది ఫ్రెండ్స్, చాలా దారుణం కదా. పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ₹1 లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి చూస్తుంటేనే మనం కొన్ని సందర్భాల్లో అటు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇటు ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం ఆలోచించుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని అది గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళు డాక్టర్ మీద చర్యలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కాదు ఫ్రెండ్స్, నేను మొన్న హాస్పిటల్కి పోయినా కానీ దానివల్ల మనకు ఉపయోగం లేకుండా పోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ ఫోన్లు చూసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవడం ఇటువంటి పనులు చేస్తారు ఫ్రెండ్స్. ఇదేం మంచి పద్ధతే కాదు. దీని మీద చర్యలు తీసుకోవాల్సింది బాధ్యత ఎవరిది? ప్రజలకు ఉంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ ప్రభుత్వానికి చర్యలు తీసుకొని ప్రభుత్వం కానీ కఠినంగా కానీ తీసుకుంటే వాళ్ళకి లక్షల జీతాలు ఇస్తుంది. అది ఎందుకు ఫ్రెండ్స్? ఇటువంటి సందర్భాల్లో అట్ట చేస్తే అట్ట చెప్పు పేద ప్రజల వాళ్ళు ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. నేనైతే మొన్న హాస్పిటల్ పోయినప్పుడు చాలా బాధపడినా ఫ్రెండ్స్. వీళ్ళేంద్రో వీళ్ళకి లక్షల జీతాలు ఇస్తా వీళ్ళు పేదవాళ్ళకి న్యాయంగా ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు. ఎంతసేపు ఫోన్లో ఇవి మాట్లాడుకుంటున్నారు తప్పగానే సరైన ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ఏదో చూస్తున్నాం పోతున్నాం అనే టైప్లో ఉన్నారు. కానీ ఏదేమైనా ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈ వీడియో చేయటం జరిగింది. అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అందరు లైక్ చేయండి. ఈ లైక్స్కి కనీసం 1000 లైక్స్ వస్తాయని భావిస్తున్నాను. చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోని. మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా చేయమని భావిస్తున్నాను. మీరు మరిన్ని సబ్స్క్రిప్షన్ లైక్ చేస్తే దాన్ని బట్టి మరిన్ని వీడియోలు మరిన్ని సబ్జెక్టు నేను చెప్పేదానికి కూడా ఇంట్రెస్ట్గా భావిస్తానని మా ఛానల్ లైక్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికి షేర్ చేయండి.